సో అందరికీ నమస్కారం అండి. నా పేరు కమలేష్ అండి. నేను మైక్రో ఫైనాన్స్ ఇండస్ట్రీ నెట్వర్క్ నుంచి మాట్లాడుతున్నాను. సో మైక్రో ఫైనాన్స్ ఇండస్ట్రీ నెట్వర్క్ అనేది దేశంలో మొట్టమొదటి సెల్ఫ్ రెగ్యులేటరీ ఆర్గనైజేషను, రికగ్నైజ్డ్ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో మేమేం చేస్తామంటే ఆర్బీఐ రెగ్యులేటెడ్ ఎంటిటీస్ ఏవైతే ఉన్నాయో ఎన్బిఎఫ్సి ఎంఎఫ్ఐస్ వాళ్ళ కాంప్లయన్స్ పార్ట్ మానిటర్ చేస్తూ రెగ్యులర్గా ఆర్బీఐకి రిపోర్ట్ చేస్తుంటాము. సో ఈరోజు అనంతపురంలో మనము మైక్రో ఫైనాన్స్ అవగాహన కార్యక్రమం చేస్తున్నాము. సో ఈ ఈ ఈ కార్యక్రమం ఒక ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఉన్న అన్ని పార్ట్స్ ఆఫ్ అనంతపురంలో రూరల్ పార్ట్స్ బేసిక్గా విమెన్ బారోవర్స్ని పిలిపించాము. సో ఇక్కడ ఏంటంటే 5 క్రూషల్ పాయింట్స్ మేము కవర్ చేస్తాము. వాళ్ళ క్రెడిట్ స్కోర్ హెల్త్, అంటే ఇప్పుడు మీరు సిబిల్ స్కోర్ అని వింటూ ఉంటారు. సో వాళ్ళ క్రెడిట్ స్కోర్ హెల్త్ ఎలా మెయింటైన్ చేయాలి, అట్లాగే ఇప్పుడు ఈ రోజుల్లో కేవైసీ అనేది చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. సో కేవైసీ ప్రొటెక్షన్ ఎలా చేయాలి, తర్వాత ఇప్పుడు ఈ టెక్నాలజీ రివాల్వ్ అవుతున్న కొద్దీ ఆన్లైన్ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ కూడా ఎక్కువ జరుగుతున్నాయి అన్నమాట. సో అందుకని మా అనంతపురంలో సైబర్ ఎక్స్పర్ట్ టీం వాళ్ళు వచ్చారు. సో వాళ్ళ ద్వారా ఈ ఆన్లైన్ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ని ఎలా మనం ప్రివెంట్ చేయాలనే విషయం మీద జాకీర్ సార్ గారు ఒక అవగాహన చేస్తారు ఇప్పుడు ఇక్కడ. అట్లాగే కాకుండా ఈ మైక్రో ఫైనాన్స్ బారోవర్స్ అనేది వాళ్ళకి ఏమన్నా గ్రీవెన్స్ వచ్చినా వాళ్ళ కంప్లైంట్స్ ఎవరికి ఇవ్వాలన్న విషయం మీద కూడా ఇవాళ ఎంఫిన్ ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంది, 180010021080 అని. ఆ నెంబర్ని వాళ్ళు రీచ్ అవ్వాలని చెప్పి ఆ నెంబర్ కూడా ఇక్కడ పాపులరైజ్ చేయడం జరుగుతుంది. సో ఇవి కాకుండా కొన్ని సందర్భాలలో ఫాల్స్ లోన్ వేవర్ క్యాంపెయిన్స్ జరుగుతుంటుంది. సో అవన్నీ నమ్మకూడదు అని చెప్పి విషయం మీద కూడా ఈరోజు మనము ఈ అవగాహన సదస్సులో మనం ఈ పాయింట్స్ అన్ని కవర్ చేస్తామండి. సో నాతో పాటు ఈ ప్రోగ్రామ్ని మేజర్గా లీడ్ చేసేది క్రెడిట్ యాక్సెస్ గ్రామీణ్ లిమిటెడ్, తర్వాత ఫ్యూజన్ ఫైనాన్స్ లిమిటెడ్. ఈ రెండు ఎన్బిఎఫ్సి ఎంఎఫ్ఐసే. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రెగ్యులేట్ అయ్యే ఇన్స్టిట్యూషన్స్. సో ఈ ఇన్స్టిట్యూషన్స్ ఈ ప్రోగ్రామ్ని లీడ్ చేస్తున్నారు. సో మా సైబర్ టీమ్ ఎక్స్పర్ట్ నుంచి కూడా మా సైబర్ టీమ్ కొలీగ్స్ వచ్చారు. సో ఐ విల్ రిక్వెస్ట్ దెమ్ టు స్పీక్ ఫర్ 2 seconds. సార్, నా పేరు శిక్షావళి. నేను అనంతపూర్ జిల్లా సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను. ప్రజెంటు ఈ ప్రజల్లో మెయిన్గా ఈ సైబర్ అవేర్నెస్ గురించి ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలనుకుంటున్నాం. వీళ్ళకి మెయిన్గా డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటి, తర్వాత లోన్ యాప్స్ వల్ల ఎలాంటి డిసడ్వాంటేజెస్ ఉంటాయి, సో ఒకవేళ సైబర్ క్రైమ్ గురైతే ఏ విధంగా కంప్లైంట్ చేయాలనే విషయాల గురించి మేము ఈరోజు వాళ్ళతో డిస్కస్ చేస్తాం. గుడ్ మార్నింగ్ అండి మీడియా మిత్రులందరికీ. నా పేరు అనిల్ కుమార్ ముగుడి. నేను ఫ్యూజన్ ఫైనాన్స్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ ఏపీ అండ్ తెలంగాణ చూసుకుంటా. సో ఫ్యూజన్ ఫైనాన్స్ వచ్చి ఏపీ తెలంగాణలో 100+ బ్రాంచెస్తో వర్క్ చేస్తుంది. అలాగే రూరల్ పీపుల్కి ఓన్లీ లోన్ ఇవ్వడమే కాకుండా వాళ్ళకి ఫైనాన్షియల్ అవేర్నెస్ ఇవ్వడానికి మేము ఇక్కడ ఈరోజు ప్రోగ్రాం పెట్టడం జరిగింది. అలాగే సివిల్ స్కోర్ ఏంటి, లోన్ తీసుకున్న తర్వాత సేవింగ్స్ ఎలా చేయాలి, లోన్ తీసుకుంటే దానికి అలాగే యూటిలైజేషన్ చేయాలనేదే మా ముఖ్య ఉద్దేశం ఈరోజు మీటింగ్. గుడ్ మార్నింగ్ అండి మిత్రులు అందరికీ. ఈరోజు నా పేరు గౌస్ పీరు. నేను క్రెడిట్ యాక్సెస్ గ్రామీణ లిమిటెడ్లో రీజనల్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు మన మెయిన్ ఉద్దేశం ఏంటంటే మన మహిళలు, ఎస్పెషల్లీ మా కస్టమర్స్ వాళ్ళని మేము ఏ విధంగా ఆన్లైన్ ఫ్రాడ్ గురించి అవేర్ చేయాలని, రెండవది లోన్ షేరింగ్స్, అంటే మీరు రుణం తీసుకున్న తర్వాత దాన్ని ఎట్లా మీరు ఉపయోగించాలనేది దాని గురించి అనేది ఈరోజు కార్యక్రమంలో మేము వాళ్ళతో డిస్కస్ చేస్తాము. దాంతోపాటు మన సైబర్ క్రైమ్ వాళ్ళు ఎక్స్పర్టీస్ కూడా మాతో పాటు ఉన్నారు. వాళ్ళు కూడా మా వచ్చే ఈ కస్టమర్స్కి వాళ్ళు ప్రాపర్గా గైడ్ చేసి ఈరోజు ఈ ప్రోగ్రామ్ని మేము సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తామని ఈరోజు చేస్తున్నాం. అందరికీ మాది ధర్మారం మండలం బడనపల్లి. నా పేరు అరుణకుమారి. ఇంతకుముందు మేము కూలీనాలు చేసుకొని బతుకుతా అంటే 250 రూపాయలు కూలి మాకు ఇచ్చేది. ఇంతకుముందు రైతులను కూడా అడుగుతా అంటే సార్ మాకు రైతుల దగ్గర పోయి మాకు డబ్బులు కావాలంటే వాళ్ళు మాకు 2 రోజులు 3 రోజుల తర్వాత పనికి వచ్చిన తర్వాతే కావాలమ్మా అని అడిగితేనే అప్పుడు ఓకే అని చెప్పేది వాళ్ళు. అట్లా ఈసారి మా ఊరికి రావడం, అమ్మ మీకు లోన్ ఇస్తాము, మైక్రో ఫైనాన్స్ వాళ్ళ గ్రామీణ కుటుంబం వాళ్ళు మేము మీకు వారము ఇట్లా డబ్బులు ఇస్తాము తీసుకోండి అంటే సరే సార్ అని 3 రోజుల తర్వాత మీటింగ్ జరిపినారు. 3 రోజుల నుంచి ఆ సార్ సలహాలు చెప్పడం వల్ల ఆ సార్ ఇచ్చిన సలహాను బట్టి మాకు నచ్చింది. మేము తీసుకుంటాం సార్, లోను కంతులు కట్టగలము చేస్తామని మేము ఈ లోన్ పొందడం వల్ల. మా ఆయన హోటల్ పని చేసేవారు. హోటల్కి డబ్బులు కావాలంటే మాకు ఎంతో ఇబ్బంది పడేవాళ్ళము. ఈ సారు సుదర్శన్ సారు మేడం వచ్చేసి ఇట్లా మాకు డబ్బులు కావాలని అడిగితే ఇస్తాం సార్, మీ సివిల్ స్కోర్ బట్టి ఇస్తామమ్మా అన్నారు.
సరేలేండి సార్ మాకు ఈ స్కూల్ సివిల్ సక్సెస్ అయిన వల్ల మాకు సారు 50,000 ఇచ్చాడు. మా ఆయన రైల్వే క్యాంటీన్లో వ్యాపారం బిజినెస్ జరుగుతూ మేము ఎంతో సంతోషంగా జరుపుకుంటున్నాం సార్. మంచి జరిగింది సార్. మేము ఎంతో లాభం కూడా పొందుకున్నాం. అదే బయట రైతుల దగ్గర తీసుకోవాలంటే వాళ్ళు చెప్పిన విధానం బట్టి మేము లేట్గా ప్రాసెస్ జరుగుతుంది. సార్ మాకు లోన్ ఇచ్చినందువల్ల మేము ఎంతో మా హోటల్ ఎంత బిజినెస్ బాగా జరుగుతుంది సార్. మేము సహాయం చేస్తాం. అందరికీ నమస్తే. నా పేరు ఓబులమ్మ, మాది బడన్నపల్లి. మేమైతే గ్రామీణ కూటమి నుంచి లోన్ తీసుకున్నాం. ఫస్ట్ లోన్ ఒకటి తీసుకున్నాము, మళ్ళీ సెకండ్ లోన్ 20,000 అని మాకు ఇంటి ఖర్చులకని ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు పిల్లల చదువులకని మళ్ళీ లోన్ పెట్టుకుంటా అంటే ఇస్తామమ్మ తీసుకొని పిల్లలకి చదువులు కదా అన్నారు. దాని నుంచి మేము ఉపయోగపడుతున్నాం.